మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనం లివ్ లైక్ ఏ హీరో, థింక్ లైక్ ఏ హీరో, ఎటు వెళ్ళాలి, ఏం అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది అలా గో విత్ ద ఫ్లో అనేది స్టార్ట్ చేస్తాడు పర్సన్. అసలు ఎటు వెళ్ళాడు, లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది బంగారం సాంగ్తో వస్తున్నాడు, అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? కరెక్ట్గా చెప్పానా? యా చాలా బాగా చెప్పావు బ్రో. ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది బంగారం సాంగ్ చేయడం కానీ? అంటే ప్రెసెంట్ అంటే వన్ ఆఫ్ ది మీరే ప్రొడ్యూసర్ కాబట్టి రెమ్యూనరేషన్ ఏమైనా తగ్గించేది ఏమైనా ఉందా? రీతు గారికి అదే రెమ్యూనరేషన్ లేదండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఇప్పుడు బయటకు మనం ఎప్పుడు వెళ్ళినా ఆపోజిట్ పర్సన్ మనల్ని బాగా ట్రీట్ చేయాలని మనం కోరుకుంటాం. సో మన అనుకున్న వాళ్ళు మనం బాగా ట్రీట్ చేయకపోతే ఎలాగా? సో అందుకే తన బయట ఎలా తీసుకుంటుందో అట్లానే ఇచ్చానమాట. అంటే మహా అయితే ఒక 5% లేకపోతే అంత తగ్గించమంటాను కానీ, బట్ మన అనుకున్నప్పుడు బయట వాళ్ళు ఎలా అడుగుతారో వాళ్ళకన్నా బెస్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. బికాస్ అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకా బాగా వర్క్ చేస్తారు కాబట్టి. ఓకే, అంటే ప్రెసెంట్ ఏంటంటే బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు తర్వాత సినిమాల్లో చాలా వరకు తక్కువగా ఉంటారు. సీరియల్స్, ఈ టెలివిజన్ వరకు కొంతమంది పరిమితం అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే మీది అగ్ని పరీక్ష నుంచి ఏంటంటే మీ అంటే ప్రెసెంట్ ఉన్న జంజీకి కానీ ఏదైనా సరే కంటెంట్ చూసుకుంటే ఈ మధ్య షార్ట్ సిరీస్ కానీ షాయ్ షార్ట్స్ ఇవి బాగా వైరల్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ అంటే డిమాండ్ పవన్ బిగ్ బాస్ తర్వాత నుంచి స్టెప్ బై స్టెప్ అడుగులు వేస్తున్నారంటే సినిమాస్ వైపు ఉంటుందా, లేదంటే వెబ్ సిరీస్ వైపు ఉంటుందా, లేదంటే ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ మీ ఫర్దర్గా మీ ప్లాన్? యాక్చువల్లీ ఆల్రెడీ నేను ఒక మూవీ కూడా కంప్లీట్ చేశానండి. నెక్స్ట్ మంత్లో మూవీ కూడా రిలీజ్ ఉంది. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్ ది సేమ్ టైం సో నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, నా ఛానల్లో నేను సాంగ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ చేయాలని ఎప్పటి నుంచో డ్రీమ్ ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం ఒక థాట్ వచ్చింది, నేను ఎందుకు ప్రొడక్షన్ స్టార్ట్ చేయకూడదు? అట్ ది సేమ్ టైం మా ఫాదర్కి గుర్తుగా డీపీ క్రియేషన్స్ పెడదాం, ఆయన గుర్తుగా ఒకటి కంటిన్యూగా చేద్దాం అనుకున్నాను. సో సక్సెస్ఫుల్లీ డీపీ క్రియేషన్స్ అని పెట్టాను, ప్రొడ్యూసర్గా చేశాను. దట్టు ఒక బ్యూటిఫుల్ సాంగ్ రావడం, అది ఇప్పుడు థియేటర్లో ప్రీమియర్ అయ్యడం, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అన్నమాట. అంటే ప్రొడ్యూసర్గా కష్టం అనిపించింది, యాక్టర్గా కష్టం, అంటే రెండు మేనేజ్ చేశారు కదా? అంటే యాక్టర్గా ఎప్పటి నుంచో కొంచెం మనం చేస్తున్నాం కాబట్టి యాక్టర్గా అనేది ప్యాషనేట్తో చేస్తాం, కష్టమైన ఇష్టంగా చేస్తాం. ప్రొడ్యూసర్ అనేది మనీతో కూడుకుంది. అఫ్ కోర్స్ మనీ ఉంటే హ్యాపీ, మనీ లేకపోతే అఫ్ కోర్స్ చాలా కష్టమే. అది అనుకున్న దానికన్నా ఎక్కువైందా, లేదంటే అనుకున్న బడ్జెట్ అయినా? అంటే అనుకున్న దాని మీద ఆబ్వియస్లీ ఏదైనా ఎక్కువే అవుతుందండి. బట్ ఐఎమ్ హ్యాపీ బికాస్ చాలా మంది వస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆ లవ్ అండ్ సపోర్ట్కి ఖర్చు పెట్టింది అసలు ఇట్స్ నథింగ్ అనిపిస్తుంది అన్నమాట. బంగారం సాంగ్లో అంటే గుమ్మం దాటుకుంటా బాగా చూసుకుంటాను, నాకు నువ్వు నీకు నేను, మనం పాడితే బాగోదు కానీ అంటే బాగానే చూసుకున్నారా బంగారాన్ని? యా, మీరు చూస్తారుగా, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఆ నమ్మకంతోనే అండ్ మా అందరికి అనిపించింది, చూపించిన వాళ్ళందరూ కూడా నచ్చింది కాబట్టి సో ఇప్పుడు థియేటర్లో ప్రీమియర్ వేస్తున్నాం అన్నమాట. అండ్ ఆల్వేస్ అంటే ప్లాన్ చేయడం అండ్ ఎగ్జిక్యూట్ చేయడం. సో నేను ఈ సాంగ్స్ ఇంకా ఉన్నాయి, మూవీస్ కూడా ట్రై చేస్తున్నా, వెబ్ సిరీస్ కూడా చేస్తా. అంటే ఆల్వేస్ వర్క్ ఈజ్ గాడ్ అన్నట్టు వర్క్ని నమ్ముకొని ఐ వాంట్ టు వర్క్ సో హార్డ్, ఇంకా అదే నన్ను ముందుకు తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతున్నా. అండ్ విత్ ఫాదర్ బ్లెస్సింగ్స్, మా ఫాదర్ బ్లెస్సింగ్స్ కూడా. ఓకే, అంటే ఏంటంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కువ అమ్మగారితో కూడా మిల్లెట్ ఎక్కువ ప్రమోషన్స్ చేయించేస్తున్నారు ఫుడ్వి, అంటే మమ్మీని ఆ విధంగా వాడేస్తున్నారా? లేదు, యాక్చువల్లీ నాకు మా మమ్మీ అట్లా ఎలోన్ ఫీల్ అవ్వడం ఇష్టం లేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను వెళ్ళిపోయినా లేకపోతే మా అన్నయ్య బయటకు వెళ్ళిపోయినా ఆవిడ ఒక్కళ్ళే ఉంటారు. దట్టు ఆమె హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్కి వచ్చింది నా కోసం. సో అక్కడ కమ్యూనిటీలో తిరిగినా ఎక్కడ తిరిగినా ఆమెని చూస్తారు. ఇప్పుడు నేను లేకపోతే ఆమెతో మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉండాలి, లేదా ఆమె వీడియోస్ అవి చూసుకొని నవ్వుకోవాలి, ఆ హ్యాపీనెస్. అట్ ది సేమ్ టైం లైఫ్ ఇస్ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. సో మెమరీస్ చేసుకోవాలి. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత అనుకున్నా, మనకి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. బికాస్ చాలా హెల్తీగా ఉండే మా ఫాదరే 1 yearలో అలా అయిపోయింది. సో ఇట్లా కాదు, లెట్స్ డూ ఇట్, ఇలా వీడియోస్ చేద్దాం, మమ్మీని సరదాగా నవ్విద్దాం, మెమొరీస్ చేసుకుందాం. సో ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటుంది. అండ్ మమ్మీని కూడా అందరూ ఆదరిస్తారు, షీఈస్ వెరీ ఇన్నోసెంట్. సో అది అందుకే కంటిన్యూ చేస్తుంది అనమాట. అంటే ప్లాన్డ్గా ఏం చేయట్లా, అప్పటికప్పుడు ఏదో చేయాలని చేస్తున్నా. బట్ ఇది చాలా బాగుంది. అంటే మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు లాస్ట్ ఫైనల్ స్టేజ్ అనుకుంటా మేబీ, నేను మీ ఫాదర్ గారిని కలిసినప్పుడు కానీ ఊర్లో చాలామంది డిమాండ్ పవన్ వాళ్ళ నాన్నరా అని చెప్తుంటే చాలా ఆయనకి గర్వంగా అనిపించడం, బాగా షేర్ చేసుకున్నారు ఎమోషనల్లో ఒక ఇంటర్వ్యూలో నాకుతో లాస్ట్ టైం. బట్ ఏంటంటే అట్లాంటి మూమెంట్ వచ్చినప్పుడు యాజ్ ఎ సన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మా నాన్నగారు కొంచెం అంటే నా పేరు కాళ్ళు ఎగరేసేలా ఉంటుంది అట్లాంటి సీన్. నీకు అనిపించిందా అంటే ఆ సినారియో బయట చూసిన తర్వాత కానీ? అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే లైఫ్లో నేను ఎప్పుడూ ఏమీ చేయలేకపోయాను అనే బాధ అయితే ఉండేది. ఎందుకంటే బీటెక్ అయ్యింది, బీటెక్ తర్వాత MBA చేశాను,
డబల్ డిగ్రీ చేశాను, బట్ ఫైనాన్షియల్గా చాలా తక్కువ ఎర్న్ చేస్తున్నా, ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చూసుకుంటా అనేది ఫస్ట్ ఉండేది. అట్ ది సేమ్ టైం ఒక ప్రౌడ్ ఫాదర్ ఎవరికైనా ఉంటుంది, మా డాడీ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, లేదా మా డాడీని చాలా బాగా ట్రీట్ చేయాలి నేనని. సో ఆ టైంలో బిగ్ బాస్ నుంచి రావడం మా డాడీ చాలా ఓవర్ ఫీలింగ్ మాట, చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం. ఆయన చుట్టాలు కానీ, ఊర్లో కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ మా డాడీకి మంచి కొడుకుని కన్నా మంచిగా పెంచు అనేటప్పటికీ ఆయనకి ఆ హ్యాపీనెస్ నేను ఇవ్వగలిగినందుకు ఐఎమ్ ప్రౌడ్. అండ్ ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు బిగ్ బాస్ అండ్ స్టార్మా. ఓకే. అంటే ఏంటంటే మూవీ చేస్తామని చెప్పారు, డైరెక్టర్ గారి పేరు? కృష్ణమాయ గారు అండి. కృష్ణమాయ గారితో ఎస్వి సావిత్రి మూవీ ఇది మోస్ట్లీ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది. అండ్ కమ్మింగ్ ఒక 20-25 డేస్లో మూవీ సాంగ్ కూడా రిలీజ్ అవబోతుంది. సో బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వర్క్ వచ్చిన వర్క్ వదలకుండా అది కూడా మంచి వర్కే చూస్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తున్నా. అండ్ దట్టు నాకు ఆడియన్స్ నుంచి ఆ సపోర్ట్ కూడా ఉంది. ఆడియన్సే కాకుండా ఇండస్ట్రీలో కూడా అందరూ కూడా నాతో చాలా బాగుంటున్నారు. సో దానికి నేను చాలా గ్రాటిట్యూడ్గా, బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. లాస్ట్ టైం ఈశ్వర్ మూవీ కూడా వెళ్ళారు. ప్రభాస్ గారితో ప్రమోషన్ ఉండుద్దా అంటే ఆయన ఉండొచ్చు అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్లా చెప్పారు. ఏంటి ఉండుద్దా లేకపోతే నెక్స్ట్ మంత్ కాబట్టి మూవీ? అది నో కామెంట్స్ అండి, ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఏదైనా వీడియో అని రిలీజ్ చేయించే అవకాశం ఉంటుంది అంటారా? అది నాకు తెలియదండి. అంత డైరెక్టర్ గారిని పుష్ చేయలేదా ఆయన ఏమని చేయలేదండి. బట్ ఈ సాంగ్ కి నాగార్జున సార్తో పాటు ప్రభాస్ గారి పెద్దమ్మ గారు, పులపాటి శ్యామ్లా గారు మనకి ప్రోమో లాంచ్ చేశారు. ఆవిడ బ్లెస్సింగ్స్తో ప్రోమో కూడా చాలా బాగా వెళ్తుంది. అంటే ఏంటంటే నాగార్జున గారి సపోర్ట్ బాగుంది, మళ్ళీ స్టార్మా, బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా అండ్ రీతు గారితో ఏదైనా మూవీ కానీ వెబ్ సిరీస్ ఏమైనా మళ్ళీ మీరు జాయిన్ అయ్యి చేసేది ఉందా? యాజ్ ఏ ప్రొడ్యూసర్ మీరే అంటే మంచి కాన్సెప్ట్ వచ్చి, అంటే మంచి కంటెంట్, దానికి మేమిద్దరం సెట్ అవుతామంటే ఆబ్వియస్లీ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ అండ్ ఆ ప్రాజెక్ట్లో ఆ క్యారెక్టర్స్ మేము సెట్ అవుతామంటే ఆబ్వియస్లీ. సో ఈ ప్రాజెక్ట్కి కరెక్ట్గా మా ఇద్దరికి సింక్ అయ్యేలో ఉంది. అండ్ బయట నుంచి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ మా ఇద్దరినే చూస్ చేసుకోవడం, సో అదే అట్లా వర్కౌట్ అయ్యింది. అండ్ సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ప్రజెంట్ మూవీ చేస్తున్నా కాబట్టి యాజ్ ఏ కెరియర్ డెవలప్ కింద క్యాల్కులేట్ చేసుకుంటే ఈ మధ్య ప్రజెంట్ ఏంటంటే మూవీ ప్రమోషన్ ఒక ప్యాటర్న్ జరుగుతుంది. ఒక కంటెంట్ క్రియేటర్ కాబట్టి మీరు మీకంటూ మీ మూవీస్కి కానీ, మీ సాంగ్స్ కానీ, నెక్స్ట్ మీ రిలీజ్ అయ్యే మూవీకి కానీ ప్రమోషనల్ వైజ్ ఎటువంటి ప్లాన్స్ వేసుకుంటున్నారు? అంటే కంటెంట్ రీల్స్ టైప్ కానీ ఎలా పుష్ అవుద్దో మీకు ఆల్రెడీ తెలుసు. సినిమా నచ్చితే ఆడియన్స్ 2.5 hours ఎంగేజ్ అవుతారు మూవీ కానీ, ఆర్ సాంగ్ అయినా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకొని వెళ్తారు సాంగ్ని కూడా. బట్ మీ పరంగా సాంగ్ అయినా మూవీనైనా ఏ విధంగా మీరు యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ ఏ విధంగా పుష్ చేసుకుంటారు మీరు? అంటే ఇప్పుడు ఈరోజు ప్రీమియర్ వేస్తుంది ముఖ్యంగా నేను వర్క్ చేసిన వాళ్ళందరికీ నేను చేసింది చూపించాలనే ఒక జీల్తో, అట్ ది సేమ్ టైం వాళ్ళందరూ నాకు చూపించే రెస్పెక్ట్ కానీ, నన్ను ట్రీట్ చేసే విధానం కానీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో వాళ్ళ నుంచి నాకు ఆబ్వియస్లీ చాలా సపోర్ట్ వస్తుంది. సో దానివల్ల కూడా చాలా ప్రమోషన్ అవుతుంది. అది పక్కన పెడితే యాజ్ ఏ క్రియేటర్గా నేను సో నా ఫెలో క్రియేటర్స్తో కానీ, లేదా ఇప్పుడు అప్కమింగ్ క్రియేటర్స్తో కానీ లైక్ హుక్ స్టెప్ వేయడం, లేదా డ్యాన్స్ రీల్స్ చేయడం, లైక్ ఇప్పుడు సాంగ్స్ చేస్తే అది చేయడం, మూవీ ప్రమోషన్స్ వస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, అండ్ మన ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే మనల్ని అడ్మైర్ చేసే ఉంటారు, వాళ్ళతో కూడా ఇంటరాక్షన్స్, మీటప్స్ పెట్టుకొని అట్లా కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అండ్ బిగ్ బాస్కి అంటే సవాల్ ఇస్తున్నట్టు చెప్పారు కానీ థింక్ లైక్ ఏ హీరో, లివ్ లైక్ ఏ హీరో, అంటే గో విత్ ద ఫ్లో, ఏదైనా సరే ఫ్లోలో వెళ్ళిపోతా అంటారు కదా. ఇప్పుడున్న అగ్ని పరీక్ష అనేది మీతో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు జంజీ కానీ ఈ బ్యాచ్ వచ్చే వాళ్ళకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష వాళ్ళు పాస్ అవ్వాలన్నా సరే, వాళ్ళ లోపలికి వెళ్ళాలన్నా సరే ఏం చెప్తారు? అంటే అడ్వైజ్ అంటూ ఏం లేదండి, ఎందుకంటే ఎవ్రీ టైం మనకి జనరేషన్ చేంజ్ అవుతుంది, పీపుల్ పర్స్పెక్టివ్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని పక్కన పెడితే వాట్స్ యువర్ పర్సనాలిటీ అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పేరెంట్స్. వాళ్ళు చెప్పినవి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ద రియల్ పర్సనాలిటీ నువ్వు షోకేస్ చేసుకుంటేనే అక్కడ సర్వైవ్ అవ్వగలవు. నువ్వు బ్యాడ్ అయితే బ్యాడ్గానే ఉండు, బట్ అది బ్యాడ్ అని అందరూ చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకో, సింపుల్. అంతేగాని నేను గుడ్గా యాక్ట్ చేద్దాము అనుకుంటే ఏదో రోజు బయటపడిపోతాం, అప్పుడు అంతా బ్యాడే ఉంటుంది. ఎలా ఉన్నామో అలా ఉండాలి, నేర్చుకుంటూ డెవలప్ అవ్వాలి అంతే. ఓకే. అండ్ ప్రతి సీజన్ అంటే అగ్ని పరీక్ష పాస్ అయ్యే వాళ్ళకి కానీ యాజ్ ఏ డిమాండ్ పవన్ ఇన్స్టా నుంచి కానీ వాళ్ళకి సపోర్ట్ అంటే యూట్యూబ్ నుంచి కానీ ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? అంటే ఒక్కొక్క టెస్ట్లో ఒక్కొక్కరు పాస్ అవుతూ వస్తారు, బట్ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేయడం కానీ డిమాండ్ పవన్ నుంచి మీ నుంచి వాళ్ళకి వెళ్ళే సజెషన్స్ కానీ అంటే ఏదని చెప్పచ్చు? ప్రస్తుతానికైతే ఎవరేం మిస్టేక్ చేశారో తెలియదు కాబట్టి నేనేం చెప్పలేదు. ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత అయినా
అది చూస్తే కానీ తెలియదండి ప్రస్తుతానికి. అంటే నేను చేసేది ఉండొచ్చు. ఐ డోంట్ నో అండి. ఎందుకంటే నేను మోస్ట్లీ నా వర్క్స్ మీద, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, దాని మీద వర్క్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒకరికి గైడెన్స్ ఇచ్చేదానికన్నా అంటే నా వర్క్స్ నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ చేస్తాను నేను. ఓకే. నెక్స్ట్ మీ యూట్యూబ్ నుంచి ఇంకెన్ని సాంగ్స్ రావచ్చు, ఏమైనా ఎపిసోడ్స్ ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తారు? ఇక ఎన్ని అని చెప్పలేను కానీ లైనప్లో ఉన్నాయండి. ఆ స్టోరీస్ కూడా వింటున్నా, బాగున్నాయి. వెబ్ సిరీస్ ప్లాన్ చేద్దామని ఉంది. అది కాకుండా అప్కమింగ్ ఇంకో 2 సాంగ్స్, యాక్చువల్లీ 3 సాంగ్స్. ఇప్పుడు మూవీ సాంగ్ ఒకటి ఉంది, మూవీ సాంగ్స్ కాకుండా ఇంకో 2 ప్రైవేట్ ఆల్బమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నా రింగ్ టోన్ కూడా ఒకటి ఆల్రెడీ పెట్టుకొని ఉన్నా. మోస్ట్లీ 1 monthలో అది కూడా వస్తుంది. ఇట్స్ టూ గుడ్. బంగారం ఇంకా రాలేదా? బంగారం ఇదిగోండి వచ్చాం కదా. ఇక అందరూ డ్యూ టు రెయిన్ వల్ల కూడా అందరూ మెల్లగా వస్తున్నారు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.